హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేనైతే బ్లౌజ్ అయితే కుట్టడం జరిగింది. ఇది హెవీ సైజ్ బ్లౌజ్ అండి, చాలా పెద్దది. చూడండి, 37 నడుము లూజు, చెక్స్ లూజ్ వచ్చేసి 41 అండి. సో ఇంత పెద్ద సైజ్ అనేసరికి కొంచెం సెట్టింగ్ మిస్ కాకుండా ఉండాలి కదా, టెన్షన్ కూడా ఉంటుందండి. కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి స్టిచ్చింగ్ అంతా కూడా. చూడండి, ఇలాగా చాలా బాగా వచ్చింది. సైజు పెద్ద సైజు కాబట్టి ఇంకా సెట్టింగ్ ఎలా ఉంటుందో అనే టెన్షన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. చూడండి, కానీ ఏం ప్రాబ్లం లేదండి, పర్ఫెక్ట్గా వచ్చింది. సో ట్రయల్ కూడా చేశారు. నేను పంపగా ఉక్కు లేదు, మామూలుగా అయితే తొడిగి చూశాను అసలు. అంతా కూడా ఇప్పుడు పంపకం చేయాలి. చూడండి, నెక్కి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా తీసేయాలండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీయాలి. చూడండి, మనం గల్ల కుట్టు ఇలా నీట్గా వచ్చేలా చూసుకోవాలండి. చూడండి, ఇంత నీట్గా వచ్చింది. ఇలా వచ్చేలా చూసుకోవాలి, నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. కస్టమర్ కూడా కస్టమర్ కూడా చాలా నచ్చుద్ది. వర్క్ బాగుంటే నచ్చుద్ది, ఫిట్టింగ్ బాగుంటే ఇంకా నచ్చుద్ది. ప్రాబ్లం లేకుండా సక్సెస్ఫుల్గా చేసి మన కస్టమర్కి ఇచ్చే మన బాధ్యత. చాలా చక్కని ఫిట్టింగ్ అయితే మనం అప్పచెప్పాలి. వాళ్ళంతే ఇష్టంగా మళ్ళీ మనకి వారికి కూడా ఇస్తారండి. సో నేనైతే క్లాత్ అంతా కూడా కట్ చేస్తున్నాను. వాళ్ళు వస్తామన్నారండి, మనమైతే రెడీ చేసి పెట్టాలి కదా. ఇలా క్లాత్ అంతా కూడా కట్ చేయాలి. ఇక్కడ కట్ చేసేటప్పుడు మెయిన్ జాకెట్కు పట్టకుండా చూడాలండి. ఓన్లీ ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయాలి. సో నేనైతే స్టార్టింగ్ ఒకసారి మిస్టేక్ చేశానండి, ఎందుకంటే నా అనుభవంలో జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఏంటి అంటే, చూడండి, ఇది ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేటప్పుడు మెయిన్ పార్ట్ పట్టానండి. కొంచెం అంత కట్ అయింది, కానీ మనం ఏం చేయలేక నేనైతే చిన్నగా అది ఏంటిది ఒక ఎంబ్రాయిడరీ లాగా చిన్నగా పోసి ఆమెకు చెప్పాను ఆల్రెడీ. ఇట్లా మిస్టేక్లో జరిగిందండి, నేను ఇట్లా చేస్తాను, పొరపాటు చిన్నగానే పడ్డది, ఇక పొరపాటుగా పడ్డది అండి, మిస్టేక్ అయి పడ్డది, ఏమనుకోవద్దండి. నేను కావాల్సుకున్నది చేయలేదు, అజాగ్రత్త కూడా చేయలేదు. కానీ ఇట్లా కట్ చేస్తూ తొందరగా చేసేసరికి అక్కడ పట్టింది, కత్తెర చిన్నగా పడ్డదని చెప్పాను. సరే ఇలాగా మరి సరి చేయండి దాన్ని ఏదో రకంగా అని అన్నారు. నేనైతే చిన్నగా ఒక పువ్వు వారం ఒక స్మాల్ చిన్న పువ్వు వారం మంచి సేమ్ కలరు దారం వేసి చిన్నగా ఒక పువ్వులాగా పోసి దాన్ని అందులో కలిసేలా చేశానండి. ఎంతైనా కలవదండి, అందుకే కట్టుగా అని పీసుకు కట్ అయిన పీసు జాయింట్ చేస్తే కొంచెం ఎంత ఆల్టరేషన్ చేసినా కూడా ఏర్పడుతుంది. అది చిన్నగా ఏర్పడుతుంది. సర్లే సర్దుకుంటానని చెప్పి వాళ్ళు చెప్పేసరికి నాకు ఇంకా రిలీఫ్ అయింది. అందుకనే ఈ క్లాత్ కట్ చేసేటప్పుడు నిదానంగా కట్ చేసుకోవాలి. ఇలాగా చూడండి, నెక్కు ఇటు చూడండి, ఇలాగ కుట్టు ఇలాగ వచ్చేలా చూసుకోవాలి. చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.